హలో అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీ స్వీట్ ఐటెం రవ్వ అప్పాలు లేదా ప్రసాదం అప్పాలు. వీటిని ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి, చిట్కాలతో సహా చక్కగా చూపించాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు: పంచదార, బొంబాయి రవ్వ, ఏలకుల పొడి, నెయ్యి, మైదా పిండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక 1 గ్లాసు బొంబాయి రవ్వని వేసి దోరగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకుంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళని పోసి బాగా మరిగించుకుంటున్నాను. ఇలా 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. అప్పుడు మనకి రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఒక చిట్కా కూడా చూపించాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ నీళ్ళు అలా తెరులుతూ ఉండగా కొద్దిగా పంచదార తీసి వేయించిన బొంబాయి రవ్వలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి రవ్వ కేసరి ఉండకట్టకుండా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదే చిట్కా అండి. మీరు అన్నవరం ప్రసాదం చేసుకున్న, బొంబాయి రవ్వ కేసరి చేసుకున్న ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అసలు ఉండకట్టకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇందులో మనం పంచదార వేసి బాగా కరిగించుకోవాలి. ఇవి బాగా మరిగే వరకు ఆగాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అసలు ఉండలు కట్టకుండా వస్తుంది. ఇలాగే చేసుకోండి. రవ్వ కేసరి చేసుకున్నా ఇలా చేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచితే ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అసలు ఉండకట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఏలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మైదా పిండితో మనం పైపూతగా వాడే తోపుని సిద్ధం చేసుకోవాలి. 1 కప్పు మైదా తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇందులో సరిపడా నీళ్లు పోసుకుని పిండిని మరీ పలుచగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరి అంతా చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన రవ్వ కేసరిని చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా బిళ్ళల్లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఈ మైదా పిండి తోపుని కొద్దిగా ఇలా లోతుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన కవర్ చేయాలి పిండితో. ఇలా బొటన్ వేలు సహాయంతో ఇలా పైన ఇలా తుడిచేయాలి. చేస్తే పల్చగా వస్తుందండి తోపు. ఇప్పుడు కాగే నూనెలో ఇది నిదానంగా వేసుకోవాలి. మీడియం హైలో పెట్టి ఈ అప్పాలని వేయించుకుంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మైదా పిండితో ఇలా తోపులాగా చేసి వేయించుకుంటే నీట్గా ఉంటాయండి అప్పాలు. చాలా చక్కగా వస్తాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అప్పాలన్నీ చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా వేయించేస్తూ ఉంటారు, అవి నల్లగా ఉంటాయి. కానీ ఇలా మైదా పిండితో కవర్లా చేసి ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.